నువ్వు రంగనాయక సాగర్ లో భూమి కొట్టేసినావు అనేది ఆయన కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, అంటే ఆధారాల దగ్గర పెట్టుకున్నాడు. చక్రధర్ ఇస్తే ఉట్టిగా పిచ్చోడు కాదు కదా, ముఖ్యంగా చెప్తున్నది 100% కరెక్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత ప్రెస్ మీట్ తర్వాత ఒక సంచలన విషయం, మరొక విషయం, ఒక అంశం తెరపైకి వచ్చింది, మళ్ళీ తెరపైకి వచ్చింది. అంటే ఇదివరకే సిద్దిపేటలో జరుగుతున్న అవినీతి అరాచకాల గురించి ఒక బీసీ ముద్దుబిడ్డ చక్రధర్ గౌడ్ కొట్లాడిన విషయం మనకు తెలిసిందే, కొట్లాడిన సంగతి కూడా మనకు తెలిసిందే. రంగనాయక సాగర్ గురించి, ప్రాజెక్టు గురించి రైతుల దగ్గర భూమి సేకరించి అక్కడ రైతులకు ఇవ్వకుండా తన ఫామ్ హౌస్ కోసం వాడుకుంటున్నని అనేకమంది ఆధారాలతో సహా నిరూపించిన చక్రధర్ గౌడ్ ఈ నిజంగా అప్పుడు ఎవరు పట్టించుకోలే, కానీ ఆ కేసు ఎక్కడ రాకపోయిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఎందుకు ముందుకు సాగుతలేదు, హరీష్ రావును నిందితుడిగా ఎందుకు పట్టుకుంటలేరు అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు కల్వకుంట్ల కవిత పెట్టిన ప్రెస్ మీట్లో కీలకంగా వ్యాఖ్యానించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ హరీష్ రావు పైన ఏది రంగనాయక సాగర్ గురించి భూములు సేకరణ చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని ఒక కీలకంగా చెప్పిన అంశాలు నిజంగానే చక్రధర్ కొట్లాడింది వాస్తవం, 100% వాస్తవం అనే విధంగా కవిత మాటలు ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం సిద్దిపేటకు సంబంధించి చక్రధర్ గౌడ్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు హరీష్ రావు నిజంగా బట్టలు ఇప్పి నిల్చోబెడుతుంది. అక్కడ చెప్పేటి నిజాలు వాస్తవం కాదా అనేది మనం ఒకసారి గతంలో కొట్లాడిన చక్రధర్ గౌడ్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీకు వడక బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కటి బయటకు వస్తూ ఉన్నది. మరి అవినీతి చేసిన వాళ్ళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఒక బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళగొడతావు, బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటావు, బీసీ బిడ్డ పైన దుష్ప్రచారం చేపిస్తావు, ఇష్టం ఉన్నట్టు తిట్టిపిస్తావు, ఆ మైనంపల్లి హనుమంతరావును వెనక పెట్టుకొని తిరుగుతావు. అంటే రేవంత్ రెడ్డి నువ్వు బీసీల గురించి పిచ్చోళం చేస్తున్నావు, బీసీలను పిచ్చోళం చేస్తున్నావు. ముఖ్యంగా నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలు పిచ్చోళం చేసుకుంటా, తమాషాలు చేసుకుంటా, హరీష్ రావుకు సపోర్ట్ చేసుకుంటా కీలకంగా ఒక వ్యాఖ్యలు చేసింది. ఏం వ్యాఖ్యలు అంటే అవి, హరీష్ రావును రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్లో వేయరు, దాని తర్వాతనే ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి, నా పైన దాడులు జరుగుతూ ఉన్నాయని కీలకంగా వ్యాఖ్యలు చేసింది. అంటే తమ దాకా వస్తే తప్పితే ఎదుటోని బాధ మీకు అర్థం కాలేదన్నట్టు. ఒకసారి మనం చక్రధర్ గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న, మీరు గతంలో కూడా ఏది రంగనాయక సాగర్ ప్రాజెక్టు గురించి భూములు సేకరించి అందులో కీలకంగా హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్లో ఉంటున్నాడని ఆధారాలతో సహా మన తొలి విలువలో కానీ ఇతర ఛానల్లో కానీ మీరు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు సరే కొంచెం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అది కోట్ల వరకు పోయింది కావచ్చు. కానీ ఇప్పుడు స్వయాన మాజీ ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత హరీష్ రావు గురించి మాట్లాడింది, కీలక వ్యాఖ్యలు చేసింది. మరొకసారి ఈ అంశం తెరపైకి వస్తుంది. నిజంగా అప్పుడు మీరు ఎట్లా నిరూపించారు దాన్ని, హరీష్ రావు ఎట్లా వాడుకుంటారని ఒకసారి చెప్పండి అన్న మళ్ళీ ఒకసారి. యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ లో భూములు ఇచ్చారు అందరూ. భూములు ఇస్తే ఈయన ఇక్కడ నీళ్ళు వస్తాయి, అది వస్తుంది, మునిగిపోతాయి అనే ఒక స్పెక్యులేషన్ చెప్పేసి అంత ప్రాపగండా లేపి ఆ భూములు ఒకరి నుంచి ఈయన హస్తగతం చేసుకున్నాడు. ఆ హస్తగతం చేసుకున్న కూడా కబ్జా ఉన్నది. ఆ కబ్జా 9 గుంటలు మేము బయటకు తీసినాం. ఆ 9 గుంటల నుంచి మిగతాదంతా తీయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేసినాం. దాని తర్వాత అక్కడ కొన్ని వేల ట్రిప్పుల మట్టి, ఇరిగేషన్ కి సంబంధించిన మట్టి వారు తీసుకోవడం జరిగింది. మంత్రి కదా, ఇరిగేషన్ మినిస్టర్ అయి ఉండి ఇరిగేషన్ మట్టి కొట్టేసిండు. లేటర్ నేను హైకోర్టును ఆశ్రయించిన, దీనికి సంబంధించి కలెక్టర్ గారికి వీళ్ళకి ఇస్తే ఏం ఉపయోగం లేకుండే. ఎవరు పట్టించుకోలేదు. హరీష్ రావు మీద ఓడిపోతాడండి, ఎవడు అంత మేనేజ్ చేస్తాడు. నెక్స్ట్ నేను హైకోర్టు ఆశ్రయిస్తే అక్కడ నుంచి ఒక గవర్నమెంట్ కి ఇమీడియట్ గా దీనిపైన ఎంక్వైరీ చేయండి అని వచ్చింది. అది ఫైల్ కూడా తీసుకుపోయి నా చేతులతోటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతిలోకి ఇవ్వడం జరిగింది. అంటే కల్వకుంట్ల కవిత ఒక కీలక వ్యాఖ్యలు చేసింది, రేవంత్ రెడ్డిను హరీష్ రావు ఒక్కటే, వీళ్ళు ఫ్లైట్ లో వెళ్ళొచ్చిన తర్వాత నా మీద దాడులు జరుగుతున్నాయని చేసిన నేపథ్యంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక్కటే అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఫైల్ అసలు రేవంత్ రెడ్డి మాట్లాడిందే నేను ఇచ్చిన ఫైల్ మాట. ఇప్పటికీ ఐ థింక్
19557 సంథింగ్ ఉంటది. అది రిట్ పిటిషన్ నంబర్ పంపిస్తా మీకు కాపీ కూడా. ఆ ఫైల్ ఇచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు. ఏది నువ్వు రంగనాయక సాగర్ లో భూమి కొట్టేసినావు అనేది ఆయన కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఆధారాలు దగ్గర పెట్టుకున్నాడు. చక్రధర్ ఇస్తే ఉట్టిగా పిచ్చోడు కాదు కదా ముఖ్యమంత్రి, తెలుసుకొనే చెప్పిండు. వీడు కొట్టేసిండు, ఇతను కొట్టేసిండు అనుకొని మాట్లాడిండు, వ్యాఖ్యలు చేసిండు. ఫైల్ ఏమైందో, ఆ కథ ఏమైందో కోర్టులోనైతే ఇంకా మరుగున పడే ఉంది కేసు కదా. ఇప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నది ఏంటిదంటే, హరీష్ రావు గురించి ఒక వార్త పేపర్లో వస్తే ఆ 2-3 రోజులకే కనుమరుగైపోతుంది. కానీ కేటీఆర్ పైన కానీ ఇటు ముఖ్యమంత్రి పైన కానీ చెప్తున్నది 100% కరెక్ట్. ఎవడు ఒప్పుకోకున్నా ఆమె చెప్పేది అన్ని కరెక్టే. వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి, అయినట్టయినా గయాబైతున్నాయి. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ రేంజ్ లో నడిచింది. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు వస్తున్న అనుమానాల్లో అందులో హరీష్ రావు ఉన్నాడని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు ఏమన్నా? నేను సపరేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్, నేను సపరేట్ చేసిన దర్యాప్తు సంస్థలు 16 ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నాయి. ఇదంతా గేమ్ ఆడిచ్చిర్రు. అతి పెద్దగా ఏదో జరిగింది, ఒక మ్యాజిక్ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారైనా హరీష్ రావు మీద అయినా ఫోన్ ట్యాపింగ్ గురించి ఏ ఒక్క మంత్రి అయినా మాట్లాడిరా? నిజంగా ఇప్పుడు ఇది అసెంబ్లీలో కూడా ఏది కాళేశ్వరం అవినీతి జరిగింది, కేసీఆర్ చేసిందని మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు మంత్రి ఉన్న హరీష్ రావు గురించి మాట్లాడుతున్నాడు. ఆరోగ్య రీత్యా కేసీఆర్ గారి పని అయిపోయింది. ఇక మనకు ఉపయోగపడడు. ఏమున్నా ఇప్పుడు బెండ్ గాడు, ఫస్ట్ కాంగ్రెస్ కి బెండ్ గాడు. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో అల్లుని పెట్టి ఆట ఆడిద్దాం అని అనుకున్నారు. అల్లుని లొంగ తీసుకున్నారు. ఆయనని తమ చేతుల్లో దీపం లాగా కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవిడెన్స్ అన్ని దగ్గర పెట్టుకున్నావు, ఏమైనా ఎగురితే ఎక్కతక్కలు చేస్తే నీ పని అవుతుంది అన్నట్టు ఎవిడెన్స్ దగ్గర పెట్టుకుని సరిపోదా? మళ్ళీ ఏమన్నా తమాషాలు తెస్తే నేను పెట్టిన కేసు బయట తీయాలి, రంగనాయక సాగర్ బయట తీయాలి, ఆయనను ఆడుకునే ప్రయత్నం చేస్తారు. కవిత చెప్పింది 100% కరెక్ట్. చెప్పేది దాంట్లో తప్పే లేదు. ప్రభుత్వం ఈయనను వాడుకుంటుంది. ఈయనను వాడుకొని అసలు వీళ్ళని కథ అంటే బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీకు ఒక్క విషయం చెప్తా అండి. ఇవాళ కవితను బీఆర్ఎస్ వాళ్ళు తిడుతురు కదా, ఈ తిట్టే వాళ్ళందరూ హరీష్ రావు మనుషులే. ఎందుకంటే హరీష్ రావు ఎక్కువ డ్యామేజ్ అవుతాడేమో అనే ఉద్దేశం కొద్దీ తిడుతున్నారా వీళ్ళు? ఇప్పుడు ఎవడెవడైతే తిడుతుండో వాడు రేపు కేటీఆర్ బయటకు పోతే కూడా తిట్టేటోళ్ళే వీళ్ళంతా. ఓకే, అర్థమైంది కదా? అవును అవును అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరూ అయితే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవడెవడైతే బాగా మొరుగుతుర్రో కవిత మీదకి లిస్టు తయారు చేస్తారు. సో వీళ్ళు మనం నమ్మకస్తులు కాదు, వీళ్ళు ఎప్పటికైనా హరీష్ తోటి పోయేటోళ్ళే. రేపు ఎలక్షన్లు వస్తే వీళ్ళని పక్కకు పెట్టి వీళ్ళని రిప్లేస్ చేయాలనేది వాళ్ళ వ్యూహం. కవితను బయటికి పంపిస్తేనే హరీష్ రావు యొక్క వర్గం బయటికి వస్తుంది మొరగడానికి. అంటే ఇంకో విషయం బంధించాలి. ఇంకో కొన్ని మాటలు కూడా మాట్లాడింది. కేటీఆర్ కు సంబంధించిన వ్యక్తులను హరీష్ రావే కావాలని దగ్గరుండి పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసిండు. ఇది నిజమే. అందరం కలిసి దొంగతనానికి పోదామరా అన్నాడు. అందరిని దొంగ ముసుగులు వేసిండు, నల్లటి బట్టలు కప్పిండు. పోలీసు వాళ్ళ దగ్గర పోయి సారిగా వీళ్ళంతా దొంగతనం చేద్దామని చూస్తున్నారు అనగానే వాళ్ళకి జైలు, ఈయనకి అవార్డు రివార్డు. ఓకే, ఇది ఆయన స్టైల్ అట్లుంటది. రైట్ అన్న. ఏదేమైనా కానీ నిజంగా మీరు కొట్లాడిన దానికి ఫలితం వచ్చేటట్టుగా ఉన్నది. లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి దోషిగా నిలబడే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి హరీష్ రావుతో చేతులు కలిపి నిజంగానే వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్న అనుమానాలు ప్రజల్లో బలంగా వినిపించే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరు నమ్మలేడు, కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోదు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కదా తప్పు చేస్తే చలాన్ రాస్తారు చూడు డిస్కౌంట్ ఆఫర్ల కింద. అట్నే బీఆర్ఎస్ దగ్గర కూడా డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది. 60-40 మంచిగా తింటూరు పంటూరు. ప్రజలు పిచ్చోళ్ళు అండి. ఏ కాళేశ్వరం గుంతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిపోయిందా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిపోయిందా? ప్రజల సొమ్ము, ఉప్పు పప్పు మీద, డైలీ లేబర్ పనిచేసే దాని మీద మధ్య తరగతి వాడు ఎలాంటి ఆశలు లేకుండా బతుకుతున్నాండి ఈ రోజుల. ప్రభుత్వ పథకాలకు దూరమై వాళ్ళ సొమ్ము ఇదంతా. అంటే జనాలను పిచ్చోళ్ళు చేస్తారు. ఇటు బీఆర్ఎస్ అని కాదు, ఇటు కాంగ్రెస్ అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు మొన్నటి దాకా అందరు కలిసి ఒకటే ప్లేట్లు అన్నం తిన్నారు.
ఇవాళ నాది అని కొట్టుకొచ్చి వస్తారు, రేపు ప్రజలు కొట్టి చంపుతారు. రైట్ రైట్ ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత చెప్పింది 100% నిజం. నిజంగా ఇందులో హరీష్ రావు హస్తం ఉన్నది 100% ఈ ఆధారాలతో సహా. ఈ ఫైల్ అనేది ఏది రంగనాయక్ సాగర్కి సంబంధించి 9 గుంటల భూమిని కబ్జా పెట్టిండు. కబ్జా భూమినే కాకుండా ఇంకా భూమి ఉన్నది, దీన్ని బయటకు తీయాలనే నేపథ్యంలో ఆధారాలతో సహా రేవంత్ రెడ్డికి ఈ ఫైల్ అప్పచెప్తే రేవంత్ రెడ్డి ఫైల్ దగ్గర పెట్టుకొని నువ్వు భూమి కబ్జా చేసినావని ఒకసారి అన్నాడట. కథ పత్తకు లేకుండా పోయిందట. 100% కల్వకుంట్ల కవిత చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఏది పాల ఉత్పత్తుల గురించి కానీ ఇప్పుడు చెప్పింది కదా ఆమె, పాల గురించి ఇట్లా పేపర్లో ఒక 2-3 రోజులు వచ్చింది, 3వ రోజు 4వ రోజు కన్మరుగు అయిపోయింది అనే విధంగా వచ్చింది. కానీ కేటీఆర్ కేసీఆర్ గురించి అట్లా పోతలేదు. ప్రాపగండ మొత్తం రేవంత్ రెడ్డిను హరీష్ రావు కావాలని కేసీఆర్ను బదనం చేసే కార్యక్రమం చేస్తున్నాడంటే ఇది 100% తప్పు చేసిరు. కానీ హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక్కటే అనే నినాదం ఇప్పుడు తెరపైకి వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు పైన చర్యలు తీసుకోడా మరి ఎన్ని రోజులు ఈ బలిక బక్రాలు చేస్తాడు? ఈ మధ్యలోనూ బలిక బక్రాలు చేస్తాడు. నిజంగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఎలక్షన్లకు వస్తావు రేవంత్ రెడ్డి, ఏదో ఒక రోజు తప్పకుండా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్నే మూల కూర్చుండబెట్టిరు. నువ్వు లెక్క కాదు. నువ్వు ఈరోజు గ్యామ్లింగ్ ఆడుకుంటా ఏది హరీష్ ఈ పార్టీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా, అంటే పార్టీలను విచ్ఛిన్నం చేస్తే ఇప్పుడు నువ్వు కేసీఆర్ గట్టినే ఊహించావు. కేసీఆర్ ఏదైతే కలలు కన్నాడో సేమ్ నువ్వు కూడా అదే ఆనవాయితీగా రూపకంగా పోతున్నావు. ఎందుకు పోతున్నావు అంటే కేసీఆర్ ఏం చేసిండు? అసలు ప్రశ్నించేటోడు ఉండద్దు, ఎవరు ధర్నా చేసేటోడు ఉండదు. ఆ విధంగా ఎవరు ధర్నా చేసేటోడు లేనప్పుడు, ప్రశ్నించడం లేనప్పుడు మరి ప్రభుత్వం ఎట్లా కూలిపోయింది? ప్రజలు దాల్చుకుంటే నువ్వైనా కూలిపోతావు. రేపు నువ్వు మీ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద అండగాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించి కేసీఆర్ని అవినీతి మొత్తం బయట పెట్టిర్రు, కేసీఆర్ను పెద్ద ఇది చేసిరు అని అన్నారా? కేసీఆర్ పైన అవినీతే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇప్పుడు మీరు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు. మిమ్మల్ని కూడా బొందబెట్టే రోజు వస్తుంది తప్పకుండా. మిత్రులారా, దయచేసి రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దు. ఈ రాజకీయ పార్టీలు మనకు మేలు చేసే అవకాశం లేదు. మన బీసీ ఎస్సీ ఎస్టీలను నయవంచనకు గురి చేస్తా ఉన్న ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే రోజు అతి తొందరలో ఉన్నది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.